today you might be asking, మీరు ఈ రోజు అడుగుతున్నారేమో, or you might have already got what you have asked for. లేదంటే మీరు ఏదైతే అడిగారో అది మీరు పొందుకొనే ఉన్నారు. And like Peter, you might be in the midway, పేతురు వలె ఆ యొక్క మధ్యదారిలో మీరు ఉన్నారు కనుక, where you got married and you're crying, God, I'm drowning. మీరు వివాహం చేసుకున్నారు, ఇంకా మీరు ఏడుస్తున్న, దేవా నేను మునిగిపోతున్నాను. You might have got a job and you're shouting, God, I'm drowning. మీకు ఉద్యోగం దొరికి ఇంకా మీరు అరుస్తున్న, దేవా నేను ఇందులో మునిగిపోతున్నాను. You might have been studying what you want and you're shouting to God that I'm drowning, I'm not able to do it. మీరు ఏదైతే చదవాలనుకుంటారో అది మీరు చదువుతారు, కానీ మీరు దేవుణ్ణి మీరు అడుగుతున్నారు, అరుస్తున్న, దేవా నేను మునిగిపోతున్నాను, చదవలేకపోతున్నాను. So today Jesus is giving his hand to you, కాబట్టి యేసుప్రభు ఆయన చేయిని మీకు ఇస్తున్నాడు, to lift you up again, నిన్ను తిరిగి పైకి and లేవనెత్తుటకు, make you stand on that water and make you walk to be successful. మీరు ఆ యొక్క నీళ్ళ మీద నిలబడి విజయంతో ముందుకు నడుచుటకు. So now whenever you go to an exam, కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా ఎగ్జామ్ కి whenever వెళ్ళినప్పుడు, you go to an interview, ఎప్పుడైనా మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, whenever in any marriage situation, ఎటువంటి పరిస్థితులైనా సరే look at Jesus. యేసు ప్రభు వైపు చూడు. Remember this word. ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకో. Remember he is with you. ఆయన నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో. What you have now is granted by God. నీకు ఇప్పుడు ఏదైతే ఉందో దేవుని యొద్ద నుండి వచ్చినది. So you stand firm in your faith. కాబట్టి నీ విశ్వాసంలో గట్టిగా నిలబడు. Because Bible tells us, ఎందుకంటే బైబిల్ ఏమని people సెలవిస్తున్నది, who have faith are unshakable. ప్రజలలో ఎవరైతే విశ్వాసం ఉంటే వాళ్ళని ఎవరు కదిలించలేరు. You cannot be shaken. మిమ్మల్ని ఎవరు కదిలించలేరు. You will stand firm like a rock. మీరు స్థిరంగా బండవలే మీరు నిలుస్తారు. So today God is telling us, ఈ రోజు దేవుడు మనకు చెప్పుచున్నాడు, he is holding your hand and lifting you up, ఆయన నీ చేయి పట్టుకొని నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు. to make you do what is impossible again. ఏదైతే అసాధ్యమైన వాటిని సాధ్యంగా చేసి చూపెట్టుటకు, To prove that he is the God of impossible. అసాధ్యమైన చేసే దేవుడని రుజువుపరచుటకు.